కొత్త ఒక వింత పాత ఒక రోత. ఎవరైనా సరే అసలు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అది రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ, భారత్లోనే మొట్టమొదటిసారి. అది వాళ్ళ దేశంలోని దాదాపుగా 12 రాష్ట్రాలు ఆ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అదే సందర్భంలో కేంద్రమే ఏకంగా ఆయుష్మాన్ భారత్ నడుపుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఆంధ్ర వాళ్ళకి తెలుసు అది మొదట ఇక్కడే జరిగింది. అట్లాగే వాలంటీర్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానాన్ని ఇప్పుడు కేరళ, బెంగాల్లో ఆల్రెడీ రన్నింగ్లోకి తీసుకొచ్చారు. తమిళనాడులో ప్రస్తుతం ట్రయల్ నడుస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే జగన్ ఏడాదికి ఒకసారి ఇంతని డబ్బులు ఇస్తే తిట్టిపోసినటువంటి వాళ్ళు ఇప్పుడు అనేక రాష్ట్రాలలో వివిధ పేర్లతో అదే రకమైనటువంటి డబ్బులు ఇస్తున్నారు. గృహలక్ష్మి, ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన, మహాతారీ వందన్ యోజన, అవన్నీ అక్కడెక్కడో సంగతి ఎందుకు, ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం కనుక ఇస్తే అది జగన్ పథకానికి జగన్ ఏడాదికి ఒకసారి ఇస్తే వీళ్ళు నెలవారీ కిస్తీల కింద ఇచ్చినట్టు అవుతుంది కదా. తద్వారా ఈ పథకాలు కాపీ అవుతున్నాయి.